కొంతమంది అంతే నేత్రానందం, ఎంత చెప్పిన వాళ్ళు మార్చుకోరు. చూస్తాం ఇట్టా పిచ్చి చేష్టాలు చేసి నిందలు తెచ్చుకుని ఆ నిందలు లెక్కలోకి రావు. ఇవన్నీ మనం పనికిమాలిన పనులు చేసుకొని తెచ్చుకునే నిందలు ఇవి. ఈ నిందలకు మనమే బాధ్యులం. వీటి వల్ల మనకి దీవెన రాదు, దేవుడు స్పందించి ఏదో మనకు ఆశ్చర్యకార్యాలు కూడా చేయడు. మహా చేస్తే ఏం చేస్తాడు తెలుసా? సిగ్గు బుద్ధి రెండు వచ్చేటట్టు ఇట్లా వాక్యం నుంచి గద్దిస్తాడు. సిగ్గు తెచ్చుకొని పద్ధతులు మార్చుకోమని చెబుతాడు. ఇక అంతకుమించి ఏం చేయడు. కానీ ఇంకొక టైపు నింద ఉంది, ఏదో కలిగించా ఏం చేయొద్దని పక్కన పడేసి వాక్యం వినరు. మీరు కూడా వాక్యం వినండి. ఏదైనా తేడా ఉండి నేను చెబుతా ప్రశాంతంగా వారు తాగామండి. నింద రెండు రకాలని చెప్పాను. ఒకటి జిలాకు చేష్టల వల్ల తెచ్చుకునే నింద, రెండవది దేవుని బట్టి కలిగే నింద. ఇప్పుడు కొంతమందికి నేను శత్రువుని, ఎంత శత్రుత్వం అంటే నేను చచ్చిపోతే బాగుండని ఎదురు చూస్తుంటారు కొంతమంది మతోన్మాదులు. చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు హిట్ లిస్ట్లో ఉన్న నంబర్ 1లో ఉన్నాడు షాలేవరాజు అనేవాడు. కలవరపోతున్నారు బిడ్డలు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే కనపడుతుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే, ఫేస్బుక్లో అయితే, యూట్యూబ్లో అయితే, ఎక్కడ చూసినా వాడు ఒక్కసారి నొక్కాడంటే ఇక పోతా ఉంటాయి. వాడు ఉత్తరం ముర్రు అన్న పోతుంటాయి. అందులో దేవుడి కృపను బట్టి మన వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు 100 సంఖ్యలో ఉన్నారు. విస్తారంగా జరుగుతుంది. అన్యులు సైతం ఆలోచనలో పడుతున్నారు ఈ మాటలు విన్నప్పుడు. ఇది కొంతమందికి పెద్ద తలపోటుగా మారింది. దాని ఫలితంగా కొంతమంది ఎట్టి పరిస్థితుల్లో శత్రువులుగా మారతారు. కొంతమంది సాటి సేవకుల్లోనే కొంతమంది ద్వేషాన్ని కలిగి ఉన్నారు. అది ఇంట్లో వ్యవహారం. సేవకులు కాబట్టి ఏ కారణమైనా నా మీద దురభిప్రాయం ఉండి ద్వేషిస్తే అవసరమైతే లాగా ఒకటిచ్చి దేవుళ్ళు ఏం చేస్తాడు. లేకపోతే ఆఖరికి మంచాన పడ్డప్పుడైనా ఒప్పుకుంటారు. దేవునికి స్తోత్రం, ఫలానోడిని నేను తిట్టానని, ఫలానోడి మీద అబద్ధ ప్రచారాలు చేశానని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నా దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఇంటి వాళ్ళ విషయంలో చింతలేదు, ఎన్నన్నది ఇట్టుకొని పర్వాలేదు. ఇప్పుడు బయట వాళ్ళు చేసేటువంటి ప్రచారాలు, క్రైస్తవేతరులు చేసేటువంటి ప్రచారాలు, ఇవి మనకి పరలోకములో అధిక ఫలమును తెచ్చిపెట్టేవి. మీకు పరలోకములో అధిక ఫలం కావాలా? ఎంతమంది కావాలి? ఆ దాడుల్లో వ్యక్తిగతంగా అటాక్ చేయొచ్చు, లేదా మాటల యుద్ధం కూడా చేయొచ్చు. అందులో లేనిపోని అబద్ధాలన్నీ కల్పించి ఎక్కడెక్కడ దిక్కుమాలిన అబద్ధాలన్నీ తీసుకొచ్చి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని, జీవితాన్ని నిందపాలు చేసేటువంటి దుర్మార్గాలు కూడా జరుగుతాయి. ఇది ఏంటి ప్రభా అంటే, నీకు అధిక ఫలము కావాలంటే నువ్వు మౌనంగా ఉండన్నాడు. అవసరమైతే ఈ సంగతి నా బిడ్డలకు కూడా నేర్పాలి. నువ్వు నా నిమిత్తమైన నింద ఒకవేళ మోయాల్సి వస్తే, నా నిమిత్తం ఒకవేళ హింస పడాల్సి వస్తే